సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో మీ అందరికీ తెలిసిందే, ఇండిగో ఎయిర్లైన్స్ అనేవి సర్వీస్ అనేది అన్కంఫర్టబుల్ వచ్చింది ప్యాసింజర్లకి. చాలా ఎయిర్పోర్ట్లో మన బెంగళూరు, చెన్నై ఇక్కడ మొత్తం ఆగిపోవడం జరిగింది. సో దాని గురించి ఒక ప్రాపర్ అవేర్నెస్ కోసం, అదేవిధంగా ప్యాసింజర్స్ ఎట్లాంటివి క్లెయిమ్ చేయొచ్చు, అసలు ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దాని మీద సో మనకి ఎక్స్ బార్ ప్రెసిడెంట్ ఉన్నారు, సార్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. నమస్కారం అండి. సార్, ఈ ఇండిగో ఎయిర్లైన్ సర్వీస్ అనేది ఇష్యూ అయింది కదా సార్, అసలు దాని గురించి ప్రాపర్ రీజన్ ఏంటి, ఎందుకు ఈ విధంగా అవ్వాల్సి వచ్చింది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది మన దగ్గర. అందరు ప్యాసింజర్ చనిపోయి, ఇంక్లూడింగ్ ఫ్లైట్ తోటి మొత్తం చనిపోయారు. చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఏంటంటే మొత్తం ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్లో ఏంటంటే ఈ ఫ్లైట్ ఎవరైతే నడుపుతున్నారో, ఫ్లైట్ నడిపే వీళ్ళకి రెస్ట్ దొరకట్లేదు. రెస్ట్ లేక కో పైలట్ కూడా అదే పెట్రోల్ పోయి స్విచ్ని ఆపిండని, ఆయన నిద్రలో చూడుకోకుండా ఆపిండని, దానివల్ల పెట్రోల్ సప్లై కాక అది పేలిపోయింది ఇదంతా అని చెప్పేది. ఆ రిపోర్ట్ ఏదో వచ్చిందో వెంటనే గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసింది. డీజీసీఏ వాళ్ళు పాస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ పైలట్ అనే వాళ్ళు 8 hours కన్నా ఎక్కువ జాబ్ చేయకూడదు. పైలట్స్ అంతా కూడా 8 hours చేయాలి. 8 hours సపోజ్ ఫ్లైట్లో 8 hours ప్రయాణించితే కనుక 8 hour ప్రయాణం తర్వాత ఎక్కడైతే ఉంటారో అక్కడ 48 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్లైట్ ఎక్కి రావాలి, ఇంకో ఫ్లైట్ తీసుకొని రావాలి. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫ్లైట్ ఎక్కి 8 hours పోయి ఒక దగ్గర స్టేషన్ దిగాక, ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వచ్చే ఫ్లైట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వస్తున్నారు. దానివల్ల ఏంటంటే డబుల్ డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు. కానీ డబుల్ డ్యూటీ చేయడం వల్ల రెస్ట్ లెస్ అవుతున్నారు. రెస్ట్ లేక ఒకసారి డిస్టర్బ్ జరుగుతుంది. అందుకనే గవర్నమెంట్ ఏంటంటే స్ట్రిక్ట్గా 8 hour జాబ్ అంతకన్నా ఎక్కువ చేయకూడదు అని చెప్పి స్ట్రిక్ట్గా పెట్టింది. దీనికి నాకు తెలిసినంత వరకు ఎయిర్ ఇండియా మిగతా వాళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకున్నట్టున్నారు. ఈ ఎవరైతే ఇండిగో వాళ్ళన్నారో వాళ్ళ అరేంజ్మెంట్ సరిగ్గా చేసుకోలే. ఇప్పుడు ఇంత లేటెస్ట్ టెక్నాలజీ అండి, ఫాస్ట్గా అప్డేట్ అవ్వాలా. గవర్నమెంట్ ఒకసారి ఇన్స్ట్రక్షన్ దాన్ని బట్టి రెడీ అవ్వాలా. ఇంకా ఎక్కువ మందిని పైలట్ రిక్రూట్ చేసుకొని ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేట్టు చూడాలా. దీనివల్ల వీళ్ళు అర్జెంట్ పనులు పోయే ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ పవర్ తగ్గడం వల్లే ఇట్లాంటి అన్కంఫర్టబిలిటీ వచ్చిందని చెప్పి, మ్యాన్ పవర్ తక్కువ వల్లే అవుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే రెస్ట్ కావాలంటే అక్కడ ఆయన ఇంటిని రాకూడదు కాబట్టి ఇంకా ఇద్దరు ఉండాలి, అంటే చూసేవాళ్ళు కావాలి కదా. మళ్ళీ వేరే వాళ్ళు పెట్టాలి. ఆల్టర్నేట్ చేసుకోవడం వల్ల ఎక్కడెక్కడ ఫ్లైట్ డిలే అవుతున్నాయి. డిలే ఇవన్నీ జరగడానికి కారణం అయితే 100% వీళ్ళు అది చేసుకోకపోవడం వల్ల నేను అంటున్నాను. అంటే ఇప్పుడు చాలా మంది ప్యాసింజర్స్ అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా ఇప్పుడు లైక్ రిలేటివ్స్ చనిపోయి, వాళ్ళ బ్రదర్ చనిపోయి అర్జెంట్ టైమ్స్ రావాల్సిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండిగో దాంట్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆగిపోవాల్సిందే కదా సార్. సో ఇలాంటి వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నారు, వెళ్ళేటప్పుడు అర్జెంటు మీరు చెప్పినట్టుగా అట్లాంటి కారణాలు నాకు తెలిసిన ఒక కేసు కూడా ఉంది. అది వాళ్ళేదో రిసెప్షన్కి అందడానికి అమ్మాయి అబ్బాయి ఇక్కడ బయట పోయారు, ఇక్కడ రిసెప్షన్ తల్లిదండ్రులు అరేంజ్ చేసారు. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, రావడానికి ఫ్లైట్ రాకుండా పోయింది. ఇక్కడ అంతా వచ్చి గెస్ట్లు వచ్చి కూర్చున్నారు, ఎవరు లేకపోతే ఇంకా రాలేదు, ఫ్లైట్ రావట్లేదు, ఇక్కడే ఉంటున్నాం అంటే అప్పుడు వీడియో కాల్ ఏదో పెట్టి ఒక టీవీ పెట్టి అందులో చూశారు వాళ్ళని. అక్కడ వీళ్ళు ఇక్కడ రిసెప్షన్. ఈ విధంగా కొంత అర్జెంట్ మీటింగ్ ఉండే. నిన్న మా ఫ్రెండ్ ఒక ఢిల్లీ పోవాల్సింది మీటింగ్, పోకుండా ఆగిపోయాడు. ఇట్లాంటి చాలా జరుగుతాయి. నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఈ అమౌంట్ విత్ ఇన్ 1 week టైంలో మా అమౌంట్ ఫుల్ అమౌంట్ పే చేస్తామంటారు. మేము ఇచ్చిన అమౌంట్ మాకు పే చేయడం కాదు, కాంపన్సేషన్గా పే చేయాలా. దాని మీద ఛాలెంజ్ చేసి కోర్టులో వేసి డ్యామేజ్ క్లెయిమ్ చేయాల్సిన అవసరం ఉంది, చేయవచ్చు. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళకు ఒక ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని నష్టపోదు. కొన్ని బిజినెస్లు ఉంటాయి, అర్జెంట్ మీటింగ్ అటెండ్ కాలేకపోతే చాలా లాస్ వస్తుంటుంది. ఇలాంటి వాటి టికెట్ బుక్ చేసుకుంటే నువ్వు ఇట్లా ఒక రకంగా ఇబ్బంది పడితే ఆ బిజినెస్ లాస్ అయితే లాస్ కూడా భరించాలి. దానికి కన్వీనర్ ఫోరం అప్రోచ్ అయ్యి మనకు కేసు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 15th అంటే ఇప్పుడు 5th నుంచి 15th లోపు ఈ మనీ అంతా రిటర్న్ అయిపోతాయి, క్లియర్ చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పందించినారు. బట్ వీళ్ళు బిజినెస్, మీరు చెప్పినట్టు బిజినెస్ ఏమన్నా ఇప్పుడు అవి ఆ డీల్ పోయిందంటే కొన్ని క్రోర్స్ లాస్ వచ్చేవి కూడా చాలా ఉంటాయి. అవును, కాబట్టి అట్లా ఉన్నప్పుడు వాళ్ళ మీద డ్యామేజ్ కేసు వేసుకోవడమే కరెక్ట్. అంతేకాని ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పుడు టీవీలో చూశాను, 1000+ ఫ్లైట్స్ క్యాన్సిల్ అట. 1000+ అంటే ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇంతమంది పడుతున్నారు. ఈ మాత్రం ఆలోచనలు కూడా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సీరియస్గా ఉన్నట్టు ఏదో ఆల్రెడీ ఇబ్బందిగా తీసుకోవడం చూశాను. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నట్టు, 1 month టైం ఇస్తున్నట్టు, 1 month టైం తర్వాత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు
ట్రోలింగ్ చూశాను. ఈ 1 monthలో ఇప్పటికైనా గవర్నమెంట్ కూడా ఈ 5 రోజులు ఇది ప్రాబ్లం. 5వ రోజుకి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్పందించింది. దాన్ని ఒక సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీరియస్గానే ఉంది. కాబట్టి ఒక 1 month వాళ్ళకి టైం ఇచ్చారు. ఈ టైం లోపల నాకు తెలిసి మళ్ళీ సెటిల్ అయ్యి మంచిగా అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 రోజులు అయితే ఇబ్బంది పడ్డారు. ఆల్టర్నేట్ కూడా ఇప్పుడు ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది కదా సార్. Management. ఆల్టర్నేట్ లేదు కదా. ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది. అది చెయ్యాలా, చేసి ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా చూడాలా. నువ్వు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ తెలుసు ఈ విధంగా చేయాలని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారో, ఆ నిర్లక్ష్యం అయితే మేనేజ్మెంట్దే కదా. అది కరెక్ట్ సరైన స్టాప్ పెట్టుకుని వాళ్ళు కరెక్ట్ ఇది చేసినట్టయితే వాళ్ళ ఈ ప్రాబ్లం అందరూ పే చేసేవాళ్ళు కాదు. పే చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ ఇది బాధపడడానికి కారణం మేనేజ్మెంట్. దే ఆర్ రెస్పాన్సిబుల్. వాళ్ళు దే ఆర్ లైబుల్ టు పే ద కంపన్సేషన్. వాళ్ళది ప్యాసింజర్స్ క్లెయిమ్ చేసుకుంటే ఛాన్సెస్ ఎలా ఉంటుంది? ఉంటే సార్ కన్జ్యూమర్ ఫోరంలో అప్రోచ్ కావాలా. ఇప్పుడు ఎట్లుంటారు అప్రోచ్ కావాలంటే కొంతమంది ఫోన్లో కేసు వేస్తే కోర్టులో ఎప్పుడైతుందో ఏమవుతుందో ఎందుకు అనే ఆలోచనతో రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది నోటీస్ పంపించి కేసు వేసే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలు ఉంటాయి. ఎట్లా ఉంటుంది అనేది గ్యారంటీ చెప్పలేము. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. క్లెయిమ్ చేస్తే ఉంటుంది, లేకుంటే ఉండదు. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ప్యాసింజర్స్ కి ఇట్లా ఇబ్బంది పడిన వాళ్ళకి కావచ్చు? ఇబ్బంది పడలే ఎవరైనా సరే వాళ్ళకు ఒక నోటీస్ పంపి కన్జ్యూమర్ ఫోన్లో కేసు వేసుకుంటే ఇంకోసారి ఇట్లాంటివి చేయకుండా ఇంకో రిపీట్ కాకుండా ఉంటారని నా ఉద్దేశం ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఇండిగో మీద ఇప్పుడు నమ్మకం అయితే పోతుంది కదా సార్. పోతుంది. వాళ్ళ బిజినెస్ కూడా నష్టపోతారు. ఎప్పుడైతే ఇదొక ఇంకోటి అండి. ఎప్పుడైతే ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయినాయో ఆల్టర్నేటివ్ ఫ్లైట్ వాళ్ళు ఏకంగా ఒక మన 70,000 ఉంటే 70,000 ఎంత 30,000 టికెట్ ఉంటే 35,000 టికెట్ ఉంటే దాన్ని 70,000 చేసినట్టు. ఇంకో దాంట్లో ఆల్టర్నేట్ పక్క వాటిలో వీళ్ళకి ఎమర్జెన్సీ ఉంది, డెఫినెట్లీ తీసుకుని వెళ్తారు. వాడు రేటు పెంచారు. రేట్ ఎక్కువ పెట్టి ఆయన పోతున్నాడు. ఇందాక మా ఫ్రెండే చెప్పిండు, మా వాడు 70,000 పెట్టి 30,000 70,000 పెట్టి ఇంకో ఫ్లైట్ లో పోవాల్సి వచ్చింది. ఇలా జరిగింది అని అంటే వీడి వల్ల వాడికి లాస్ ఉంటుంది. వీడు 30,000 ఎప్పుడు ఇస్తాడేమో కానీ ఆ 70,000 ఇస్తాడు పెట్టుకొని పోవాల్సి వచ్చింది కదా. ఈ విధంగా లాస్. కాబట్టి ఏదైతే వాళ్ళు అత్యవసరం దృష్టిలో వేరే ఫ్లైట్ చూడాల్సి వస్తుంది. కానీ సిమిలర్ గా ఈ ఇండిగో వాళ్ళకు కూడా ఇది చూసుకోవడం ముందు చూపు లేకుండా చేయడం వల్ల మేనేజ్మెంట్ వాళ్ళ బిజినెస్ కూడా లాస్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఎప్పుడైనా సరే ఇంకో ఎయిర్ కంపెనీ చూస్తారు తప్ప వీళ్ళ దగ్గర ఆలోచించారు కదా. ఇప్పుడు ఇండిగో మీద మంచి ఇంప్రెషన్ ఉండే, సో అందరూ దాంట్లో ఎక్కువ మంది బుక్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఏదో వాళ్ళ బిజినెస్ కూడా నష్టమే కదా. ఈ జాగ్రత్త పడకపోవడం మేనేజ్మెంట్ తప్పిదం. అది ఆ తప్పిదం కాబట్టి దానికి ప్రయాణికులని బలిపశం చేశారు. కాబట్టి దే ఆర్ లయబుల్ టు విత్ కాంపన్సేషన్ టు ది passengers. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.